హనుమంతుడు వాహనమైనాడు, అందుకుంటున్నాడు ఆనంద కర్పూర నీరాజనం. రామావతార వైశిష్యములో అవమానసుతుడు బట్టు పాదార విందములకు ఈ నామరూపములకు నిత్య జయా మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వమాయ మంగళం అంటూ ఆ జానకీ రాముడిని మనసారా ధ్యానిస్తూ ఈనాడు దీపావళి దీప కాంతులతో నిండినటువంటి అటువంటి దీపావళి పండుగ అందరికీ ఏ విధంగా అయితే హనుమద్వాహనం మీద రామావతార వైశిష్యంలో వారి దర్శన భాగ్యాన్ని అందజేస్తూ వీక్షించండి, రామనామాన్ని జపించండి, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఏమిటి అమ్మవారు రామావతార వైశిష్యం అంటే కరిరాజు ప్రభగాధరణి కరుదెంచు విష్ణువు వెను వెంట వెడలినాము. అలనాడు గజరాజుని రక్షించడానికి నీవు స్వామి నీవే తప్పై తప్పడం మెరుగాని గజేంద్రుడు వేడుకుంటే అల వైకుంఠపురంబులో నగరిలో మూల సౌదంబు దాపల మందార వనంతరమృత ధర ప్రాంత్యందు కాంతోపలోత్పల అని చెప్పినట్టు ఎక్కడో రాజు మరణాలకించి గజరాజ రక్షక గోవిందా అని మనం పిలిచేట్టుగా తల్లి వస్తే అలా స్వామి వెంట అమ్మవారు వచ్చినట్లే గజరాజును రక్షించడానికి వచ్చారు. అదేవిధంగా శ్రీరామచంద్రుడై శ్రీహరిజనీయం సీతమ్మవై చెంత చేరినాము. శ్రీరామచంద్రుడుగా స్వామి, అందుకనే దాస్యభక్తిగా హనుమంతుడు ప్రతీక, దాశరథి పాదసేవ తత్పరతకు పతాక, సకల సద్గుణ సంపన్నుడు మారుతి, శ్రీరమలో సీతను దర్శించిన సన్మతి. హనుమత్ భక్తులారా హనుమద్వాహనంపై అమ్మను దర్శించండి, అజన్మాంతం ఆనందంగా జీవించండి. ఆదిలక్ష్మీ నమోస్తుతే అంజనేయ జయోస్తుతి, ఆదిలక్ష్మీ నమః హరించి లంకాదహనము గావించి రామాయణంలో రత్నమాలగా విరాజిల్లినటువంటి హనుమంతుడు ఈనాడు అమ్మకు వాహనమైనాడు. దాస్య భక్తికి నిదర్శనముగా హనురు దివ్యక్షేత్ర కార్తీక బ్రహ్మోత్సవ సంరంభంలో అంటాడు వాల్మీకి మహాముని శ్రీమద్ రామాయణంలో హనుమంతుడి యొక్క ప్రార్థన విందాం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్మై జనకాత్మజాయై, నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యః, నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. ఆమె కనరాకపోవటం నిరాశ చెందినవాడవుతాడు. సముద్ర లంఘనము తాను చేసిన ప్రయాస విఫలమైనదే అని బాధపడతాడు. నిర్వేదం, ఈ నిర్వేదము కార్యమును చేపట్టిన కార్యమును సాధించి తీరవలననే పట్టుదలను పెంచుతుంది. ఇదే జరిగింది హనుమంతుడి యొక్క చరిత్రలో. ఉత్సాహం పెరిగింది, ఉత్సాహం పెరగకపోయినా పెరిగేటట్టుగా చేసుకున్నాడు. ఆ ఉత్సాహమే సర్వ సంపదలకు మూలమని భావించాడు, గొప్ప అదృష్టంగా భావించాడు. అనేక సందర్భాలలో రాముణ్ణి తలుచుకున్నాడు, సీతాన్వేషణ కోసం తిరిగి ప్రయత్నించాడు, లంకానగరం అంతా కూడా పర్యవేక్షించాడు. చివరికి తనకు తోచింది, నేను నా ప్రయత్నాన్ని నా ప్రయత్నంగా భావించాను, కానీ భగవత్ సంకల్ప రుద్రేంద్ర యమానిలేభ్యః నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః అని ప్రార్థించాడు. సీతాన్వేషణ ప్రయత్నించుతున్న హనుమంతుడు తన పౌరుష శక్తి ఈ విషయమైన ప్రసిద్ధికి చాలదని ఎంచి ఉత్సాహంతో దైవానుగ్రహమే ప్రధానమని భావించి ఇష్టదేవత ప్రార్థన చేస్తున్నాడు. దైవానుగ్రహం ఉన్నప్పుడే మానవ ప్రయత్నం ఫలించుతుందనే విశ్వాసం ఈ సుందరకాండలో హనుమంతుడు చేసిన ప్రార్థన ద్వారా ఈనాడు మనం గ్రహించాలి. భక్తులారా, హనుమంతునికి మొదటి దైవం శ్రీరామచంద్రుడు. రామనామము తప్ప అన్యమెరుగని వాడు, రామ దర్శనమే పరమావధి అని భావించిన వాడు, రాముని కొరకు సర్వస్వము అర్పించిన వాడు, రామభక్తి పరాయణుడిగా విరాజిల్లిన వాడు, దాస్యభక్తికి తోడైన వాడు హనుమంతుడు. అటువంటి హనుమంతుడు రామచంద్రుడు మొదటి గురువుగా భావిస్తాడు, దైవముగా. తరువాత లక్ష్మణ స్వామి,
ఆ పైన తాను ప్రత్యక్షముగా చూడకపోయినా ప్రతివ్రతామ తల్లిగా పలుకుతున్నటువంటి సీతాదేవి ఇప్పటి వరకు అమ్మవారిని చూడలేదు, ఇక ముందు చూస్తామనేటటువంటి ఆలోచన. కాబట్టే సీతాన్వేషణకు బయలుదేరినటువంటి బాధ్యతను తాను స్వీకరించాడు రామానుగ్రహముతో. రామానుగ్రహము సుగ్రీవాజ్ఞ రెండూ మిళితమై లంకానగరానికి చేరిన హనుమంతుడు మొట్టమొదట నమస్కరించాడు. రామనామ సంకీర్తనతో పనిని ఆరంభించడంతో తప్పక ఫలిస్తుందన్న తన సంకల్పం. ఆ పైన దేవతల్లో ప్రధానుడైన రుద్రుడు, ఇంద్రుడు, యముడు, వాయువు వీరందరికీ నమస్కరించాడు. పిదప సూర్యచంద్రులకు దేవతాగణముకు నమస్కరించి కార్యోన్ముఖుడైనాడు. దుష్కరమైన కార్యమును సాధించినప్పుడు ప్రబలముకు దైవానుగ్రహం తోడవుట అవసరమని ఈ విషయం ద్వారా భక్తులారా మనకు తెలుస్తూ ఉన్నది. ఆ రకంగా అమ్మ అనుగ్రహం కలిగింది. వెంటనే తనకు కార్య సాధనకు విచ్చేసేటటువంటి సందర్భములో తన ప్రభువైనటువంటి తన స్వామి అయినటువంటి శ్రీరామచంద్రుడు ఇచ్చినటువంటి అంగుళీయకమును సీతాదేవికి సమర్పించాడు. అక్కడ నుండి చూడమని స్వీకరించాడు, గుర్తుగా రామచంద్రునికి చూపించడానికి. కార్య సాఫలత చెందింది. అందుచేతనే శ్రీరామదూత అయ్యాడు. శ్రీరామదూతం శిరసా నమామి, మా రామదూతం మనసా స్మరామి, రామయ్య దూతం మనసా స్మరామి అంటూ ఆ రామభక్తుడుగా నాటికి నేటికి ఏనాటికి కూడా చరిత్ర. ఇక్కడే వేద పండితులు వేదనాథ నీరాజనాన్ని కూడా స్వామికి అమ్మకు సమర్పిస్తారు. ఈ రోజు స్వామి అని ప్రత్యేకంగా ఎందుకు అనవలసి వస్తుందంటే, అమ్మవారు స్వామివారిగా ఇక్కడ అవతార వైశిష్యాన్ని ప్రదర్శిస్తే, స్వామివారు అమ్మవారిని హృదయములో స్థానం ఏర్పాటు చేసుకుంటే, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారములో అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవ వాహన వైభవాన్ని దర్శించే భాగ్యం, హనుమత్ వాహనం మీద రామావతార వైశిష్యంతో అలంకారయుక్తమైనటువంటి సౌలభ్యున్నటువంటి అమ్మవారి వైభవాన్ని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ఆయా ప్రాంతముల్లో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా శ్రవణానందయుక్తమైనటువంటి వ్యాఖ్యానాన్ని అందజేసే నిమిత్తము, రసరమ్యమైనటువంటి వ్యాఖ్యానాల నిమిత్తము నిష్ణాతులైనటువంటి పండితులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో సర్వసన్నద్ధమై ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి భాషల ద్వారా ఈ వ్యాఖ్యానాన్ని శ్రవణానందంగా వింటూ నేత్రపర్వంగా దర్శిద్దాం. జపం చేస్తే సహస్రం పుణ్యముతో ఈ దీపావళి పర్వదినం రోజున కుటుంబ ప్రశాంతత కూడా చేకూరుతుంది. కాబట్టి శ్రీరామచంద్రుడు ఆదర్శప్రాయుడు, ఆరాధ్యమని భావిస్తూ అయ్యా సాలగ్రామం శ్రీనివాసాచార్య గారు అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం